హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కళలు నెరవేరు వేళ. సో ఈరోజు వీడియో అనేది నాకు నిజంగా చాలా ఎమోషన్, చాలా ఏమంటారు, నాకు ఎంతో నచ్చినటువంటి వీడియోనండి. సో ఏంటనంటే, మా పెళ్ళైన దగ్గర నుంచి ఫస్ట్ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరము అయ్యప్ప స్వాములకి అల్పాహారం పెట్టామండి. ఈ సంవత్సరం మాత్రం ఫస్ట్ టైము స్వాములకి భిక్ష పెట్టాలనుకుంటున్నాము. అల్పాహారం అంటే ఏంటి, భిక్ష అంటే ఏంటి అనుకుంటారేమో. అల్పాహారం వచ్చేసరికి ఏమో టిఫిన్స్ అండి, భిక్ష అంటే మధ్యాహ్నం పూట పెట్టేటువంటి అన్నము అవన్నమాట. సో మా పెళ్ళైన దగ్గర నుంచి అయితే మేము ప్రతి సంవత్సరం ఏ రోజు కూడా మిస్ అవ్వలేదండి స్వాములకి. ముగ్గురు స్వాములతోటి స్టార్ట్ అయిన ఆ అల్పాహారం అనేది ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరము 15 మంది స్వాములతోటి చేయగలిగామంటే నిజంగా ఆ అయ్యప్ప స్వామి యొక్క కరుణ ఇది అని నేను ఖచ్చితంగా నమ్ముతానండి. ఎందుకు అని అంటారంటే, ఈ సంవత్సరం మేము మహారాష్ట్రలో ఉన్నాము. ఏ పండుగ కూడా అసలు మనస్ఫూర్తిగా ఏది జరుపుకోలేదు, అంత బాధ కూడా పడలేదు. కానీ ప్రతి సంవత్సరం పెట్టే అయ్యప్ప స్వాములకి అల్పాహారం పెట్టాము. ఏదో ఒకటైనా మన ఇంటి నుంచి వెళ్తుంది స్వాములు కానీ ఉండేది. కానీ ఈ సంవత్సరం పెట్టలేకపోతున్నామేమో అని మేము చాలా అంటే చాలా బాధపడ్డాము. సో అయ్యప్ప స్వామి కరుణ వల్ల ఆ బాధ కూడా ఆయనే రప్పించుకున్నట్టే నాకు అనిపించిందండి. 15 మంది స్వాములకి స్వయాన మా స్వహస్తాలతోటి వండి స్వాములకి భిక్ష పెట్టామండి. బయట ఫుడ్ ఒక్క వస్తువు కూడా తీసుకురాలేదండి, మొత్తం ఆ చేతులతోనే వండి స్వాములకి భిక్ష పెట్టించాము. సో ఇప్పుడు జరిగేది ఏంటనంటే, ఏ ఇంటి వాళ్ళ ఇంట్లో అయితే స్వాములకి భిక్షగా అల్పాహారం పెడతారో ఆ ఇంటి యజమాని స్వామి వారి దగ్గరికి నైవేద్యం తీసుకెళ్ళాలన్నమాట. నైవేద్యం తీసుకుని వెళ్ళేటప్పుడు ఈ ప్రాసెస్ చేస్తారనమాట. నాకు తెలిసి అందరికీ చాలామందికి ఈ ప్రాసెస్ తెలిసే ఉంటుంది. సో నేను అందుకే అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. స్వామికి నైవేద్యం చేసేటప్పుడు ఎవ్వరు చూడకూడదు. అయ్యప్ప స్వామికి అయితే నిజంగా మరీ స్ట్రిక్ట్గా ఉంటుంది. అస్సలు ఎవరు దగ్గరకు కూడా రానివ్వరు స్వాములు. సో ఎవరైతే అల్పాహారం తీసుకుని ఇంటి యజమాని అయితే వెళ్తున్నారో పట్టు వస్త్రాలతో ఉండాలి, పంచతోటే ఖచ్చితంగా ఉండాలన్నమాట. వాళ్ళు అయ్యప్ప స్వాములు మాత్రమే నైవేద్యం తీసుకెళ్ళి అక్కడ పూజ చేసి హారతి ఇచ్చిన తర్వాతే భిక్ష అనేది స్వీకరిస్తారనమాట. ఇప్పుడు జరిగే ప్రాసెస్ అంతా కూడా అదేనండి. నిజంగా నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించిందండి. నిజంగా ముగ్గురితోటి స్టార్ట్ అయిన స్వాముల జర్నీ ఈరోజు 15 మంది. కానీ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా కన్యాస్వాములు ఉంటారండి. మేము పిలిచిన స్వాములలో ఈ సంవత్సరం కూడా కన్యాస్వాములు ఉంటారు. కానీ మెయిన్ ఒకటి ఏంటంటే, ఏ స్వామిని కన్యాస్వామిని మాత్రం బలవంతంగా తినిపించొద్దండి. నిజంగా నా రిక్వెస్ట్ అండి. వాళ్ళకి నచ్చితే, వాళ్ళకి కడుపు నిండా తినాలనిపిస్తే వాళ్ళు అడుగుతారు, బట్ ఎవరు ఫోర్స్ చేయొద్దు. మేము పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎప్పుడు ఏ స్వాములను ఫోర్స్ చేయలేదు. కానీ వాళ్ళు మా ఇంటికి వచ్చిన తర్వాత ఇష్టంగా తిన్నారు. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. సో ఆ సంతోషాన్ని మీతో కూడా పంచుకోవాలనుకున్నాను. సో ఇది ఈరోజు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.